ఒకసారి ఆయన మాటలు ఎంత తుగ్లక్ మాటలు ఉంటాయో నిన్న కూడా మీరు చూసి ఉంటారు. సోనియా గాంధీ నేను మీటింగ్ రాలేకపోతున్నా అన్నది. ఈయన అంటాడు, అరే సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది, ఇది నోబెల్ ప్రైజు, ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటాడు. ఇక నేనేమైనా మెచ్చుకుంటే కదా ఆమె, నువ్వేమైనా మంచి పని చేసినా అంటే ఓ అవార్డు అన్నా లెక్క. నేను మీటింగ్కి వస్తలేను రాబాయ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటాడు. ఇక ఎంత తుగ్లక్ మాటలో ఒక్కసారి చూద్దాం, మంచిగా చూడండి. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. Kandakarla Banatcherla is reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Devadla kuda Godavari basin kada. Godavari basin. ఏమడిగింది ఇందరా, దేవాదిలో ఏ బేసిన్లు ఉంది అంటాడు. ఎవడన్నా స్కూల్కి పోయే పొరగానే అడిగితే తెలంగాణలో చెప్తాడు గోదావరిలో. యాడుంటది దేవాదిల ప్రాజెక్టు? వరంగల్ జిల్లాలో ఉంటుంది. వరంగల్ జిల్లా ఏ బేసిన్లు ఉంటుంది? గోదావరిలో ఉంటుంది. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి 20 నెలలు అయింది. రివ్యూ మీటింగ్ లో ఆఫీసర్ని అడుగుతాడు, గోదావరి ఏ బేసిన్లు ఉంటుంది, బంకచర్ల యాడు ఉన్నది అంటే ఈయనకి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నది అంటే బాసాన్ల గురించి తెలుసు తప్ప బేసిన్ల గురించి తెలియదు రేవంత్ రెడ్డికి. బేసిక్స్ తెలియదు రేవంత్ రెడ్డికి, బేసిక్స్ కూడా తెలియదు. ఏ బేసిన్ లో తెలియనోడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇది మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. గిసొంటి ఆయన ముఖ్యమంత్రి అయిందా అని. నెక్స్ట్ కందులు పెసర్లు అంటే మిలెట్సే కదా. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్ లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సంబంధించి అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, పాత్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే కాస్ట్ సెన్సెక్స్ కన్నా జరూరీ హై. ఏది ఏమైనా జమినీ ఎన్నికల్ని పివి నరసింహరావుకి దేశ ప్రధానమంత్రి బనాయి. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్ కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్చున్నారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఎవరైనా పిల్లలు అది విని తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉందంటే ఏమైపోవాలి పిల్లలు? రేవంత్ రెడ్డి చెప్పింది కదా, పరీక్షలు పోయి గిట్ట రాసిందనుకో ఆగమైపోతారు.